హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్త మెచ్చిన కోడలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ అస్సలు చేయట్లేదండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టి మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. కాఫీ గ్లాసుతో భర్త దగ్గరకు వెళ్ళిన సుభద్ర ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో కాసేపు ఎదురు చూసింది. అలాగేనండి, అబ్బాయికి ఇంకా పెళ్లి సంబంధాలు చూడటం లేదు. ఒకవేళ మొదలు పెడితే ముందుగా మీకే కబురు చేస్తాను చెప్పటం ముగించి కాఫీ గ్లాసు అందుకున్నాడు అర్జున్రావు. ఎవరండి? ప్రశ్నించింది సుభద్ర. వైజాగ్ నుంచి మన సత్యనారాయణ గారు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట. మనం సరే అంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారట. ఇంకా చాలామంది అడుగుతున్నారు. కానీ మన ఉదయ్ అప్పుడే పెళ్లి గురించి ఆలోచించకండి అని కరాఖండిగా చెప్పేశాడు. వచ్చే నెలలో 29 ఏళ్ళు నిండుతాయి అన్నాడు అర్జున్రావు. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఒకవేళ మన ఉదయ్ అక్కడ ఎవరినైనా ప్రేమించి మనతో చెప్పటానికి సంకోచిస్తున్నాడేమో సందేహంగా అడిగింది సుభద్ర. నీతో ఇదే మాట మొన్న నేనంటే వాడు చాలా మంచివాడు, మనకు చెప్పకుండా అలాంటి పని చెయ్యడు అన్నావుగా. మంచివాళ్ళు ప్రేమించకూడదని ఎక్కడా లేదు. పైగా అమెరికాలో ఉన్నాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది చెప్పాడు అర్జున్రావు. ఒకసారి వాడికి ఫోన్ చేసి అలాంటిదేమైనా ఉందేమో కనుక్కోండి అని సుభద్ర చెప్పటంతో అమెరికాలో టైం ఎంత ఉంటుందో చూసుకొని కొడుకు ఉదయ్కు కాల్ చేశాడు అర్జున్రావు. కుశల ప్రశ్నలు అయ్యాక పెళ్లి విషయం ప్రస్తావించాడు. అప్పుడే ఎందుకు నాన్న? ఎప్పటిలాగానే వాయిదా వెయ్యబోయాడు ఉదయ్. అలా కాదు ఉదయ్, ఎన్ని రోజులు ఇలా వాయిదా వేస్తావు? ఒక విషయం భయపడకుండా చెప్పు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి. వాళ్లను అనవసరంగా తిప్పుకోవటం ఎందుకు? సంబంధం కుదిరిపోయిందని మొదట్లోనే చెప్పేస్తాను. నీ మనసులో ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేస్తాము అన్నాడు అర్జున్రావు. అటువైపు నుంచి కాసేపు నిశ్శబ్దం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరు. మనం అనుకున్నదంతా అయ్యింది. ఉదయ్ ఎవరో అమ్మాయిని ప్రేమించినట్లున్నాడు. కొంపదీసి ఏ అమెరికా అమ్మాయో కాదు కదా? భర్త చెవిలో చిన్నగా అన్నది సుభద్ర. మా ఆఫీస్ కొలీగ్ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తెలుగమ్మాయే చెప్పాడు ఉదయ్. అలాగైతే ఆ అమ్మాయి ఫోటో వివరాలు పంపించు. వాళ్ళ పేరెంట్స్ వివరాలు కూడా చెప్పు. వీలైతే ఒకసారి వాళ్ళని కలవమని చెప్పు. లేదా మేమైనా కలుస్తాము. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందేదీ కాదనలేదు. పెళ్లి విషయంలో అభ్యంతరం చెబుతామా అన్నాడు అర్జున్రావు. అప్పుడే వద్దులే నాన్న, వచ్చే నెల నేను ఇండియా వస్తున్నాను కదా. ఆ అమ్మాయి కూడా అప్పుడు నాతో వస్తుంది. మీకు పరిచయం చేస్తాను. మీకు నచ్చితే తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. మా క్లాస్మేట్ సురేష్ తెలుసు కదా, అప్పట్లో నెల్లూరులోనే ఉండేవాళ్ళు. తర్వాత వైజాగ్ వెళ్ళిపోయారు అడిగాడు ఉదయ్. అవును గుర్తుకొచ్చింది. ఆ అబ్బాయి అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు చెప్పాడు అర్జున్రావు. ఆ అబ్బాయికి ఒక చెల్లెలు ఉంది. తన పేరు ప్రవల్లిక. తను అమెరికా రాబోతుంది. చిన్నప్పటి స్టడీ సర్టిఫికెట్లు కావాలట. అందుకని రేపు ఉదయాన్నే మన ఊరికి వస్తుంది. ఒక్కతే వస్తుంది కదా అని హోటల్లో దిగటం లేదు. మీరు ఒప్పుకుంటే మన ఇంటికి వచ్చి కాస్త రీఫ్రెష్ అవుతుంది. అవసరమైతే ఒకరోజు మన ఇంట్లో ఉంటుంది అన్నాడు ఉదయ్. అయ్యో, దానికేం భాగ్యం. నేను పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. అవసరం లేదు నాన్న, మన ఇంటి అడ్రస్ ఇచ్చి లొకేషన్ షేర్ చేశాను. నేరుగా మన ఇంటికే వస్తుంది అన్నాడు ఉదయ్. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే వాకిట్లో మొక్కలకు నీళ్లు పడుతున్నారు అర్జున్రావు సుభద్రలు. ఇంతలో బయట క్యాబ్ ఆగటంతో గేటు వైపు చూశారు ఇద్దరు. గేటు తీసుకుని లోపలికొచ్చింది ప్రవల్లిక. గుండ్రటి ముఖం, వెడల్పాటి కళ్ళు, అందమైన ముఖంతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. అంత ప్రయాణం చేసి వచ్చినా తన ముఖంలో అలసట కనిపించటం లేదు. చెదరని చిరునవ్వుతో అప్పుడే విరిసిన మందారంలా కనిపిస్తుంది. ఒక్కదానివే వస్తున్నావు కదా?
అందుకే స్టేషన్కు వద్దామనుకున్నాను, కానీ నువ్వే వద్దన్నావట అంటూ పైకి లేచి భార్య వంక తిరిగి మోటార్ ఆఫ్ చేయి, నీళ్లు మళ్ళీ పట్టుకుందాం అన్నాడు. మోటార్ ఆఫ్ చేయబోయింది సుభద్ర. ఆపకండి ఆపకండి, మొక్కలకు నీళ్లు పట్టడం నా హాబీ, నేను పడతాను అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అర్జున్రావు చేతిలోని నీళ్ల పైపును తాను అందుకుంది ప్రవల్లిక. అదేమిటమ్మా, అంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తాను అంది సుభద్ర. ఏం పర్వాలేదు, రాత్రి ట్రైన్లో బాగానే నిద్రపోయాను, కాసేపు సరదాగా మొక్కలకు నీళ్లు పడతాను, అన్నట్లు ఈరోజు టిఫిన్ నేనే చేస్తాను అంది ప్రవల్లిక. సరే, కాసేపు సరదాగా నీళ్లు పట్టు, టిఫిన్ మాత్రం ఈ ఆంటీ డ్యూటీ, ఏమంటావు అంది సుభద్ర ప్రవల్లిక వంక చూస్తూ. ఆంటీనా? ఆంటీ అంకుల్ లాంటి పదాలు వాడను నేను అంది ప్రవల్లిక. మరి పేర్లు పెట్టి పిలుస్తావా ఏమిటి? మనస్సులోనే నొచ్చుకుంది సుభద్ర. మా మేనత్త అచ్చు మీలాగే ఉంటుంది, అందుకే మిమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలుస్తాను, మీకేం అభ్యంతరం లేకపోతే ఇద్దరి వంక చూస్తూ అంది ప్రవల్లిక. దానికేం భాగ్యం, అలాగే పిలువు అంది సుభద్ర ప్రవల్లిక వంక ఆప్యాయంగా చూస్తూ. మీరేం చెప్పలేదు మావయ్య, అర్జున్రావు అవుతోంది ప్రవల్లిక. మా అబ్బాయి వేరే అమ్మాయితో ప్రేమలో పడకముందే నువ్వు పరిచయం అయ్యి ఉంటే నిజంగానే మామయ్యను అయి ఉంటాను అని మనసులో అనుకుని లక్షణంగా మామయ్య అనే పిలుపు. నాకు నిన్ను చూస్తే మా మేనకోడలు గుర్తొస్తుంది అన్నాడు అర్జున్రావు. 10 నిమిషాల్లో మొక్కలకు నీళ్లు పట్టడం ముగించింది ప్రవల్లిక. తర్వాత ముగ్గురు ఇంట్లోకి నడిచారు. సరిగ్గా 10 నిమిషాల్లో స్నానం ముగించి డ్రెస్ మార్చుకుని వంటింట్లోకి వచ్చింది ప్రవల్లిక. తనకు ఇష్టమైన టిఫిన్ ఏమిటో అడిగి చేద్దామని ఎదురు చూస్తుంది సుభద్ర. పెసరట్టు చేద్దామనుకున్నాను, నీకు ఇష్టం లేకపోతే వేరే చేసుకుందాం అంది సుభద్ర. అలాగే, మరి అందులోకి ఉప్మా కూడా ఉంటే చాలా బాగుంటుంది, మా మేనత్త మా మామయ్యలకైతే ఇంకా ఎంత ఇష్టమో చెప్పలేను అంది ప్రవల్లిక. ఈ అత్త మామయ్యలకు కూడా ఆ కాంబినేషన్ ఇష్టమే, ఓపిక లేక చేసుకోవటం లేదు, కానీ ఈరోజు నీకోసం చేస్తాను చెప్పింది సుభద్ర. అదేం కుదరదు, ముందు నేను చెప్పానుగా ఈరోజు టిఫిన్ సెక్షన్ నాది, మధ్యాహ్నం నేను సర్టిఫికెట్ల కోసం బయటకు వెళ్ళాలి, కాబట్టి భోజనం మీరు తయారు చేయొచ్చు అన్నది. చెబుతూనే పని ప్రారంభించింది ప్రవల్లిక. ఏ వస్తువు ఎక్కడుందో అడిగి తెలుసుకుంటూ అరగంటలోనే టిఫిన్ రెడీ చేసి తనే స్వయంగా కొసరి వడ్డించింది. ఆ అమ్మాయి చూపిస్తున్న అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్రావు దంపతులకు. ప్రవల్లికకు ఇష్టమైన కూరలేమిటో కనుక్కొని మార్కెట్కు బయలుదేరాడు అర్జున్రావు బయటకి వెళ్ళాక సుభద్ర ప్రవల్లిక ఇద్దరూ బయట మొక్కల మధ్యలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఇంతకీ నీకు మా అబ్బాయి ఉదయ్తో పరిచయం ఉందా అని ప్రశ్నించింది సుభద్ర. కొద్దిపాటి పరిచయమే అత్తయ్య, మేమిక్కడ ఉండేటప్పుడు మా అన్నయ్య కోసం అప్పుడప్పుడు వచ్చేవాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని అనుకునేదాన్ని, కానీ తను నన్ను అస్సలు పట్టించుకునేవాడే కాదు చెప్పింది ప్రవల్లిక. వాడంతే అమ్మ, ఎంతసేపు వాడి చదువు స్నేహితులు తప్ప అమ్మాయిల వంక చూసేవాడు కాదు అంది సుభద్ర. అంతలో నిన్న ఫోన్లో ఉదయ్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా, ఏమైనా మారి ఉంటాడేమో అంది. నిజమే అత్తయ్య, కొంతమంది అయితే ఏకంగా పెళ్లి చేసుకుని తర్వాత ఎప్పుడో అమ్మాయిని పరిచయం చేస్తున్నారు అంది ప్రవల్లిక. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపించింది సుభద్రకు. అయితే ఉదయ్ కూడా ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటాడా? తమతో డైరెక్ట్గా చెప్పలేక ఫ్రెండ్ చెల్లెల ద్వారా చెప్పించాడా? ఈ అమ్మాయి అందుకే వచ్చిందా? ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే బయట ఆటో ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి అర్జున్రావును జాగ్రత్తగా ఆటోలో నుంచి దింపుతూ ఉండటం గమనించింది. వేగంగా బయటకు వెళ్ళింది ప్రవల్లిక. అదేమిటి, స్కూటీ ఏమైంది అనుకుంటూ తను గేటు వద్దకు వెళ్ళింది సుభద్ర. అర్జున్రావు కాలికి గాయమైంది, కొద్దిగా రక్తం వస్తుంది, మోచేయి కూడా బాగా గీరుకుపోయింది. పక్క వీధిలో ఎవరో కుర్రవాడు తాగి వేగంగా డ్రైవ్ చేస్తూ ఈయన స్కూటీని గుద్దారు. ఈయన కింద పడిపోయారు. వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోయాడు. నేను ఆ దారిలో వాకింగ్కి వెళుతూ ఈయన్ను చూశాను. అర్జున్రావు గారు నాకు బాగా తెలుసు. హాస్పిటల్కు తీసుకుని వెళ్తానంటే వద్దన్నారు. స్కూటీని పక్కనే ఉన్న మెకానిక్ షెడ్లో రిపేర్కి ఇచ్చి ఆటోలో తీసుకుని వచ్చాను చెప్పాడు అర్జున్రావు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.
అతనికి కృతజ్ఞతలు చెప్పి అర్జున్ రావును లోపలికి నడిపించారు సుభద్ర, ప్రవల్లికలు. లాన్లో ఉన్న కుర్చీల్లో ఆయన్ను కూర్చోబెట్టి గబా గబా ఇంట్లోకి వెళ్ళింది ప్రవల్లిక. తన బ్యాగ్లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చింది. డెటాల్తో గాయాన్ని శుభ్రంగా తుడిచి గాజుగుడ్డతో కట్టుకట్టింది. చేతికైన గాయాన్ని కూడా శుభ్రం చేసి పదండి పదండి హాస్పిటల్కు వెళ్దాం అంది అర్జున్ రావుతో. ఎందుకమ్మా, చిన్న గాయమే కదా అన్నాడు అర్జున్ రావు. నిర్లక్ష్యం చెయ్యొద్దు మావయ్య, సెప్టిక్ అవుతుంది. మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది. మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అంది ప్రవల్లిక. అయ్యో ఎందుకమ్మా, నువ్వు సర్టిఫికెట్స్ పని మీద వెళ్ళాలి కదా. వాస్తవానికి నేనే నీకు తోడుగా వద్దామనుకున్నాను, ఇంతలో ఇలా అయింది అన్నాడు అర్జున్ రావు. మీరేం మాట్లాడకండి, అవన్నీ రేపు చూసుకోవచ్చు అత్తయ్య. మీరు ఇంట్లో ఉండండి, తొందరగానే వచ్చేస్తాము. ఈలోగా వంట ప్రారంభించవద్దు, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అర్జున్ రావును హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. డాక్టర్ ప్రసాద్కు అర్జున్ రావు బాగా పరిచయస్తుడు కావటంతో కాలుకి కట్టుతో వస్తున్న అర్జున్ రావును చూసి ఏమైంది అర్జున్ రావు గారు అని ఆందోళనగా అడిగాడు డాక్టర్. మా మావయ్యకు చిన్న యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొని వచ్చాను చెప్పింది ప్రవల్లిక. ఓసారి ప్రవల్లికను పరీక్షించి చూసి అర్జున్ రావు గారి వంక తిరిగి మొత్తానికి మెడికోని కోడలిగా చేసుకున్నారన్నమాట. అమ్మాయి చాలా చక్కగా చలాకీగా ఉంది. అన్నట్లు అబ్బాయి పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్ళికి నన్ను పిలవలేదే అని అడిగాడు డాక్టర్ ప్రసాద్. సిగ్గుతో కూడిన ఇబ్బంది పడింది ప్రవల్లిక. అర్జున్ రావు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. పాపం ఆ అమ్మాయి ఏమనుకుని ఉంటుందో ఏమో అనుకున్నాడు. అంతలో తమాయించుకొని, మా అబ్బాయికి ఇంకా పెళ్ళి కాలేదు, మిమ్మల్ని పిలవకుండా ఎలా చేస్తాను, ఈ అమ్మాయి మా మేనకోడలు అన్నాడు. ఓ అలాగా, ఏమీ అనుకోకమ్మా, ఏదో తొందరలో అలా అనేశాను. సమయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకుని వచ్చావు, చాలా థ్యాంక్స్ అమ్మాయి అంటూ అభినందించాడు డాక్టర్ ప్రసాద్. తర్వాత అర్జున్ రావు గాయాన్ని పరిశీలించి ఒక ఇంజెక్షన్ చేశాడు. డాక్టర్కు కృతజ్ఞతలు చెప్పి అర్జున్ రావును తీసుకుని బయటకొచ్చింది ప్రవల్లిక. ఇక్కడ ఇంట్లో ఉన్న సుభద్రకు ఏమీ తోచటం లేదు. వంట కూడా తాను వచ్చే వరకు చేయొద్దని చెప్పి వెళ్ళింది ప్రవల్లిక. అయినా ఆ అమ్మాయి ఎంత కలుపుగోలు మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా? తలచుకునే కొద్దీ ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రకు. కాసేపట్లోనే ఎంతలా దగ్గరయ్యిందో అనుకుంది. ఇంతలో ఫోన్ మోగటంతో ఎవరా అని చూసింది. అమెరికా నుంచి ఉదయ్ చేశాడు. అర్జున్ రావుకు చిన్న గాయమైన సంగతి చెప్పింది సుభద్ర. మరైతే ఈ పాటికి నువ్వు గాబరా పడిపోయి ఉండాలి కదా, ఆ కంగారేమీ నీలో కనబడటం లేదే అన్నాడు ఉదయ్ ఆశ్చర్యంగా. నిజమే, మామూలుగా అయితే ఈ పాటికి నాకు బీపీ పెరిగిపోయి మీ నాన్నగారే నన్ను హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి వచ్చేది. సమయానికి ఆ అమ్మాయి ఉండటంతో నాకు ఏదో నిశ్చింతగా అనిపించింది. ఒరే, నువ్వు ఏమైనా అనుకో, ఈ అమ్మాయి కోడలైతే ఆ అత్త కంటే అదృష్టవంతులు లేదనే నాకు అనిపిస్తుందిరా చెప్పింది సుభద్ర. మరి అయితే ఇక్కడ ఈ అమెరికా అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమంటావా ఏమిటి అన్నాడు ఉదయ్. అంత దుర్మార్గురాలిలాగా కనిపిస్తున్నానట్రా, కానీ కొద్దిసేపట్లోనే ఎంతో దగ్గరైపోయింది ఈ అమ్మాయి అంది సుభద్ర. అయితే ఒక్క విషయం చెబుతాను విను. వాస్తవానికి నేను ఇక్కడ ఏ అమ్మాయిని ప్రేమించలేదు. మీరు పెళ్లికి తొందర పెడుతున్నారని అలా చెప్పా. మరో సంవత్సరంలో నాన్నగారు రిటైర్ అవుతున్నారు. ఆ తర్వాత మీరు అమెరికా రావటమో నేను ఇండియాకి రావటమో జరుగుతుంది. మనం కలిసి ఉండాలి. అందుకు తగ్గ కోడలు వచ్చే వరకు ఆగుదాం అనుకున్నాను. నిన్న ప్రవల్లిక వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి తన చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, నాకు ఏమైనా ఆసక్తి ఉంటే చెప్పమని అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కున్నట్ట. తను కూడా సుముఖంగా ఉన్నట్లు చెప్పిందట. పైగా నాకంటే నువ్వు బాగా నచ్చావట. నిన్ను చూడగానే అత్తయ్య అనే ఫీలింగ్ కలిగిందట చెప్పాడు ఉదయ్. ఆనందంతో కళ్ళు చెమర్చాయి సుభద్రకి. సరే ఉదయ్, నాన్నగారు వచ్చాక ఫోన్ చేస్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఫోన్ పెట్టేసింది సుభద్ర. కాసేపటికి అర్జున్ రావు, ప్రవల్లిక వచ్చారు. అత్తయ్య, మీరేం కంగారు పడనవసరం లేదు, డాక్టర్ ఇంజెక్షన్ చేశారు, తగ్గిపోతుందట, ఇక రండి వంట ప్రారంభిద్దాం రాగానే చెప్పింది ప్రవల్లిక. అక్కడ డాక్టర్ తొందరపడి ఈ అమ్మాయిని మన కోడలు అని సంబోధించాడు. ఏమనుకుందో ఏమో అన్నాడు అర్జున్ రావు. ఏమనుకుంటుంది? సంతోషంతో ఎగిరి గంతేయాలనుకుని ఉంటుంది నవ్వుతూ అంది సుభద్ర. సిగ్గుతో తలదించుకుంది ప్రవల్లిక. అర్థం కాక అయోమయంగా చూశాడు అర్జున్ రావు. ఇంతలో అతనికి ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. హలో, ఎవరు? నాగరాజు గారా? ఓ, ప్రవల్లిక వాళ్ళ నాన్నగారా? ఏమిటి, ఆ అమ్మాయి మాకు నచ్చిందా అని అడుగుతున్నారా?
అని ఇంకా మాట్లాడబోతున్న భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది సుభద్ర. అన్నయ్య గారు, నేను ఉదయ్ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. మాకేమో బాగా కలిసిపోయే అమ్మాయి కావాలి. మీ అమ్మాయి ఏమో తన లోకంలో తను ఉండిపోతుంది, అదొక్కటే ప్రాబ్లం అంది ప్రవల్లికను ఉడికిస్తూ. అయ్యో కొత్త కదమ్మా, అందుకని సిగ్గుపడి ఉంటుంది. కాస్త అలవాటైతే సర్దుకుంటుంది సర్ది చెప్పబోయాడు నాగరాజు. అంతలో అటువైపు భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది ఆయన భార్య భాగీరథి. వదిన గారు, మీరు జోక్ చేస్తున్నారని తెలుసు నాకు అంది. ఎలా చెప్పగలరు అడిగింది సుభద్ర. ఆ అమ్మాయికి నా పోలికే, తొందరగా కలిసిపోతుంది నవ్వుతూ చెప్పింది భాగీరథి. అర్జున్ రావు ఫోన్ అందుకున్నాడు. మీ అమ్మాయి మాకు పూర్తిగా నచ్చింది, ముహూర్తాలకు ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పాడు అర్జున్ రావు. సుభద్రలకు నమస్కరించింది ప్రవల్లిక. మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించారు అర్జున్ రావు దంపతులు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.